తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రతిష్టాత్మక మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సుమారు 71 కోట్ల రూపాయల విలువైన మేడారం అభివృద్ధి పనుల టెండర్ను తన అనుచరుడికి కట్టబెట్టేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. తన శాఖ పరిధిలోని విషయాల్లో ఇన్ఛార్జి మంత్రి హోదాలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయే మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా మేడారం సందర్శించి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి కీలక సమయంలో ఇద్దరు మంత్రుల మధ్య టెండర్ల వివాదం తెరపై రావడంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రతిష్టాత్మక మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
ఇద్దరు మంత్రుల మధ్య విభేదానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, మేడారం టెండర్ల విషయంలో ఇద్దరి మధ్య అసలు విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? మేడారం టెండర్ల విషయంలో మంత్రులు కొండా సురేఖ అదేవిధంగా పొంగులేరు శ్రీనివాస్ మధ్య మరొకసారి వివాదం అనేది తారాస్థాయికి చేరింది. పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా అక్కడ సీనియర్ మంత్రిగా కొండా సురేఖ ఉంది. ఈ నేపథ్యంలో కూడా గతంలో కూడా వీరి మధ్య వివాదాలు అనేది కొత్తేం కాదు, గతంలో కూడా వీరి మధ్య వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలకు సంబంధించి కూడా హైకమాండ్ కు ఫిర్యాదు చేసింది కొండా సురేఖ. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జిగా అన్ని వ్యవహారాల్లో తలదూస్తున్నారు, హెడ్డేక్ గా మారింది. సో ఆ వ్యవహారాన్ని చక్కదిద్దాలంటూ కూడా కొండా మురళితో పాటు కొండా సురేఖ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా తాజాగా మరొకసారి ఏదైతే మేడారం జాతరకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో కూడా ఆమె ఇన్వాల్వ్ అవుతున్నాడు. అదేవిధంగా తన అంచర్లకు ఆ టెండర్లు ఇప్పించుకోవాలని, ఎందుకంటే 70 కోట్లకు సంబంధించిన టెండర్లు తన అంచర్లకు ఇప్పించుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు అని కూడా సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ఆమె ఫిర్యాదు చేసింది. సో ఈ క్రమంలో కూడా మరోసారి తారాస్థాయికి చేరిన ఇద్దరి మధ్యలో వివాదం ముదిరి తాకనబడిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలని కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఎందుకంటే ఆ మేడారం ని అభివృద్ధి చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. అదేవిధంగా 150 కోట్లు సంబంధించిన నిధులు కూడా కేటాయించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఆ ఏదో పనులను పర్యవేక్షించడంతో పాటు అక్కడ అధికారులతో కూడా మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కూడా ఈ వ్యవహారం అనేది తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మరి ఈ వ్యవహారం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది కూడా చూడాలి. మరి ఈ అంటే పెరిగే అవకాశం ఉందా, లేదంటే ఈ వ్యవహారాన్ని మరి హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని సద్దుమణిస్తారనేది మాత్రం చూడాలి. అయితే సీఎం రేవంత్ తో పాటు హైకమాండ్ కూడా కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది కదా శ్రీనివాస్? అంటే గతంలో కూడా హైకమాండ్ కి ఫిర్యాదు చేసింది కొండా సురేఖ. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఇన్ఛార్జిగా ఎక్కువ అవుతున్నాడు, సో అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు, ఒక మంత్రిగా జిల్లాలో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా పట్టించుకోకుండా ఇన్ఛార్జిగా అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తుంది కాబట్టి మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు కూడా కొండా మురళితో పాటు కొండా సురేఖ హైకమాండ్ కి ఫిర్యాదు చేశారు. సో ఆ నేపథ్యంలో కూడా వారి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని కూడా తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ తాజాగా మరొక ఈ ఏదో మేడారం జాతరకు సంబంధించిన అంశంలో కూడా ఈ ఫిర్యాదు అనేది ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది. ఒకవైపు ఇటు మంత్రుల మధ్య వివాదం అనేది హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ఏదైతే ఇద్దరు మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ తో పాటు మరోవైపు పొన్నం ప్రభాకర్ల మధ్య ఉన్నటువంటి వివాదం అనేది ఇప్పటికే హెడ్డేక్ పార్టీకి మారింది. ఎందుకంటే ఏదైతే పొన్నం ప్రభాకర్ వినపోతనే వ్యాఖ్యలు చేశారు అడ్లూరు లక్ష్మణ్ తో. ఈ క్రమంలో కూడా అడ్లూరు లక్ష్మణ్ హైకమాండ్ కి ఫిర్యాదు చేశారు పొన్నం ప్రభాకర్ పై తమ జాతిని అవమానించాడంటూ. సో ఈ నేపథ్యంలో ఆ క్రమంలో కూడా వారి మధ్య ఉన్నటువంటి పంచాయతీని పిసిసి అధ్యక్షుడు రంగప్రవేశం చేసి పంచాయతీని సద్దుమరిగించి సారీ చేశారు. మరొకసారి ఈ వ్యవహారం ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రుల వ్యవహారం అనేది కూడా తలనొప్పిగా మారింది. ఒకవైపు ఇటు పంచాయతీ ఎలక్షన్ల నేపథ్యంలో కూడా ఏదైతే హైకోర్టు తీర్పుకు సంబంధించి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఎన్నికలు బ్రేక్ పడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు మరోసారి ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది, ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు, రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా మీరు కొనసాగిస్తారనేది లేఖ రాసింది. ఈ లేఖ నేపథ్యంలో కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉంది. సో ఈ తలనొప్పులతో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా చూస్తే కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళు, మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా చిన్న చిన్న విభేదాలకి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడం, లేకపోతే హైకమాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సమస్యలు పరిష్కరించుకోవడం అసలు ఎలా చూడాలి? ఎందుకంటే వాళ్ళు చాలా కీలకమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా ప్రవర్తించడాన్ని కాంగ్రెస్ లో ఒక స్వేచ్ఛ ఎక్కువ అనేది ఒక ఉంటుంది, అయితే అందరికీ స్వతంత్రం ఉంటుందని కూడా ఉంది. అది ముందు నుండి ఉన్న నానుడి కాబట్టి ఎవరికి వారు తమ ఇష్ట రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఈ ఇద్దరుగా మారింది. అంటే ఒకనే ఇప్పుడు ఇద్దరు మంత్రుల మధ్య ఈ వ్యవహారం ముదిరిందంటే అది మేడారం జాతర విషయమే కావచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రోటోకాల్ వ్యవహారంలో కూడా గతంలో కూడా ఈ తలనొప్పులు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా హైకమాండ్ ఒకవైపు తలనొప్పిగా మారింది. ఇటు పీసీసీతో ఇప్పుడు అంటే రెడ్డితో పాటు పీసీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇది వ్యవహారం అనేది ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రాలుగా మారినాయి. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఏదైతే ఉమ్మడిగా కలిసి ప్రతిపక్షాలని ఎదుర్కోవాలి, ప్రతిపక్షాలను ధీటుగా తిప్పుకోవాలి, కానీ
కొత్త పార్టీ Right. ఇలాంటి వ్యవహారాలనేది తలనొప్పిగా మారింది. సో ఈ క్రమంలో కూడా ప్రతిపక్షాలకు అయితే ఈ అస్త్రంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ఈ వ్యవహారాన్ని సద్దుమణిగిస్తారనేది మనకు మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.